రోజు దుర్గమ్మని నేనే చంపాను. నువ్వు నన్నే చూసావు. మా వాళ్ళు కూడా పారిపోయారు. కానీ అయినా నువ్వేం చేయగలవు? ఏమీ చేయలేవు. ఎందుకంటే సాక్ష్యాధారాలు మొత్తం నేను చెరిపించేశాను. ఇంక నువ్వు నేరస్తురాల్లా మిగిలిపోవాలి. దోషిగా అందరితోనూ తిట్లు తినాలి. మమ్మల్ని సాధించాలని చూసిన నీకు మేమిచ్చిన రిటర్న్ గిఫ్ట్ బాందా? సాక్ష్యాన్ని చెరిపేశాననుకుంటున్నావు, కాని నీకన్నా ఆ దేవుడు గొప్పవాడు. ఖచ్చితంగా ఏదో ఒక ఆధారాన్ని ఉంచి తీరుతాడు. నీ పాపం పండటానికి ఇంకెంత సమయం లేదు. ఈ పిచ్చి ఆనందం మానేసి చేసిన తప్పుకి ఇప్పటికైనా పశ్చాత్తాపట్ట నేర్చుకో. పాపం జానకి ఏదో అద్భుతం జరుగుతుందని ఇంకా చూస్తోంది. జానకి, నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అది ఇప్పుడే పోదు, నిన్ను జిడ్డులా వెంటాడుతూనే ఉంటుంది. రే, లిఫ్ట్ చేయరా, లిఫ్ట్ చేయి. ఏంటి డాడ్ ఇక్కడున్నావు? ఇప్పుడు నా మైండ్ ఏం బాగాలేదు, నన్ను డిస్టర్బ్ చేయకమ్మా. ఏమైంది? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? ఎన్నిసార్లు ట్రై చేసినా మీ బాబాయ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అంతే కదా, ఫోన్ సైలెంట్లో ఉండుంటుంది. చూశాక తనే చేస్తాడులే, దానికెందుకు ఇంత టెన్షన్ పడ్డాం? వాడికి అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి. ఈలోగా భార్గవ్ వాడికి ఎదురయ్యాడు అంటే లేనిపోని ప్రమాదం. అయినా భార్గవ్ బాబాయ్ దగ్గరికి ఎందుకు వెళ్తాడు? మీ బావ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఎస్ఐని ఎంక్వైరీ చేశాడంట. ఏంటి? అవును, మీ బాబాయ్ని ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎక్కడ అరెస్ట్ చేశారు అని ఇలా ప్రతిదీ డీటెయిల్డ్గా అడిగి తెలుసుకున్నాడంట. ఇదే విషయం మీ బాబాయ్కి చెప్దామంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నేను ఎప్పటి నుంచో ఫోన్ చేస్తుంటే వాడు లిఫ్ట్ చేయడం లేదమ్మా. అందుకే నాకు టెన్షన్గా ఉంది. మరి ఇక్కడ నిలబడి టెన్షన్ పడితే ప్రయోజనం ఏముంది డాడ్? వెంటనే ఇంటికి వెళ్ళి బాబాయ్తో ఈ విషయం చెప్పాలి కదా. వీడు ఫోన్ ఎత్తడం లేదని అమ్మకు ఫోన్ చేశాను, వాడు ఇంట్లోనే లేడంట. ఇప్పుడు ఎలా డాడ్? అదే అర్థం కాక నేనిక్కడ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. రే జయసింహ, ఎక్కడున్నావరా? ఇదేంటి అన్న ఎన్నిసార్లు ఫోన్ చేశాడు? ఏదైనా అర్జెంటు ఏంటో. అదిగో వాడే ఫోన్ చేశాడు. హలో హలో హలో